భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సగం జీతం లేఖ వెనుక ఓ పెద్ద కథ ఏమిటో చూద్దాం. ప్రజలకు సేవ చేసే పోస్టులో నన్ను పెట్టండి, ఇది సాధ్యం కాకపోతే సగం జీతమే చెల్లించండి, అది కుదరకపోతే మరో రాష్ట్రానికి డిప్యూటేషన్పై పంపండి అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ఐఏఎస్ అధికారి చేసిన విజ్ఞప్తి. ఉద్యోగులు సాధారణంగా పదోన్నతి, మెరుగైన పోస్టు, ఎక్కువ వేతనం లేదా అనుకూల బదిలీ కోరతారు. కానీ పని చేయకుండా పూర్తి జీతం తీసుకోవడం నైతికంగా సరైనది కాదంటూ సగం జీతమే ఇవ్వాలని కోరడం చాలా అరుదైన విషయం. అందుకే రింకు సింగ్ రాహి రాసిన 6 పేజీల లేఖ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. అయితే ఆ లేఖ పనికి, జీతానికి మాత్రమే సంబంధించినది కాదు. దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. అదేంటో చూద్దామా? రింకు సింగ్ రాహి 1982 మే 20న ఉత్తరప్రదేశ్లో అలీగఢ్ నగరంలో ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి శివనందన్ సింగ్ చిన్న పిండి మిల్లు నిర్వహించేవారు. చదువే జీవితాన్ని మార్చగలదనే నమ్మకంతో కుమారుడిని ప్రోత్సహించారు. చిన్నప్పటి నుండి చదువులో ప్రతిభ కనబరిచిన రింకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జంషెడ్పూర్లో మెటలర్జికల్ ఇంజనీరింగ్లో చేరి 2002లో బీటెక్ పూర్తి చేశారు. అదే ఏడాది నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్లో గేట్లో ఆల్ ఇండియా 17వ ర్యాంక్ సాధించారు. ఐఐటీల్లో ఉన్నత విద్యకు అవకాశం వచ్చినప్పటికీ ప్రభుత్వ సేవనే లక్ష్యంగా ఎంచుకున్నారు. అనంతరం ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2004లో ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో విజయం సాధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ముజఫర్నగర్ జిల్లా సామాజిక సంక్షేమాధికారిగా విధులు నిర్వహిస్తుండగా విద్యార్థుల స్కాలర్షిప్లు, వృద్ధాప్య పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల నిధుల పంపిణీలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని రాహి గుర్తించారు. నెలల తరబడి రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి సుమారు 83 కోట్ల విలువైన కుంభకోణాన్ని బయటకు తీశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అవినీతిని బయటపెట్టిన కొద్ది రోజులకే 2009 మార్చి 26న కొంతమంది దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. 7 బుల్లెట్లు ఆయన శరీరంలోకి దూసుకుపోయాయి. ముఖం, దవడ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక కంటి చూపును పాక్షికంగా కోల్పోయారు. ఈ దాడికి ఆయన వెలికి తీసిన అవినీతి వ్యవహారమే కారణమని దర్యాప్తులో తేలింది. రింకు రాహి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అవినీతిపై తన పోరాటం కొనసాగించారు. సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించి అన్ని వివరాలు సేకరించారు. కేసుని నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని గ్రహించి విచారణ వేగవంతం చేయాలని, అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరాహార దీక్షలు కూడా చేశారు. ఒక దశలో ఆయనను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి, అనంతరం మానసిక వైద్యశాలకు తరలించడం వివాదాస్పదం అయింది. అయినా ఆయన పట్టు విడవలేదు. ప్రభుత్వ వ్యవస్థలోనే ప్రజలకు మరింతగా సేవ చేయాలనే సంకల్పంతో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యారు. 2022లో విజయం సాధించి 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉత్తరప్రదేశ్ కేడర్కు ఎంపికయ్యారు. ఐఏఎస్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా రింకు ప్రయాణం సాఫీగా సాగలేదు. తొలి ఫీల్డ్ పోస్టింగ్ను మధురలో అసిస్టెంట్ మెజిస్ట్రేట్గా నిర్వహించిన ఆయన తరువాత షాజహాన్పూర్, జలౌన్ జిల్లాలలో వివిధ బాధ్యతలు చేపట్టారు. 2023 జూలైలో షాజహాన్పూర్ జిల్లా పూవాయాన్ తహసీల్లో ఎస్టీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే కార్యాలయాన్ని తనిఖీ చేశారు. తహసీల్ ప్రాంగణంలో ఒక న్యాయవాది గుమస్తా బహిరంగంగా మూత్ర విసర్జన చేయడాన్ని గమనించి 5 గుంజీలు తీయించారు. దీంతో న్యాయవాదులు నిరసనకు దిగారు. తహసీల్లో మరుగుదొడ్లు వాడలేని స్థితిలో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగిని శిక్షించడం సరైనది కాదు. ముందుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు వాదించారు. ఆ వాదనలో నిజం ఉందని గ్రహించిన రాహి
ఈ కార్యాలయానికి నేనే అధిపతిని, లోపానికి నైతిక బాధ్యత కూడా నాదే అంటూ న్యాయవాదుల ముందే 5 గుంజీలు తీశారు. ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. దాంతో మరుసటి రోజే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఆ పోస్టు నుంచి తప్పించింది. రెవెన్యూ బోర్డుకు అటాచ్ చేసింది. కొంతకాలం తర్వాత రాహీని జులౌస్ జిల్లా ఎస్డీఎంగా నియమించారు. అక్కడ ఆక్రమణలు తొలగించడం, కోల్డ్ స్టోరేజీలు, ఇతర వాణిజ్య సంస్థల్లో భద్రతా ప్రమాణాల తనిఖీలు చేపట్టారు. 2026లో లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదం తరువాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తనిఖీలో భాగంగా జలంలోని బేత్వా ఐస్ అండ్ కోల్డ్ స్టోరేజీని కూడా పరిశీలించారు. అగ్నిమాపక భద్రతా అనుమతులకు సంబంధించిన లోపాలను గుర్తించి చర్యలు ప్రారంభించారు. ఆ కోల్డ్ స్టోరేజీ బీజేపీకి చెందిన బ్లాక్ ప్రముఖ్ రామ్రాజా నిరంజన్కు చెందినది. ఆయన రాష్ట్ర మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్కు బంధువు. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవద్దని రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యే గౌరీశంకర్ వర్మ కూడా ఆయన విధులకు అడ్డుపడ్డారు. కానీ రాహి రాజీ పడలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనకు జలౌన్ నుంచి బదిలీ చేసి వరైలో ఎస్డీఎం పోస్టింగ్ ఇచ్చారు. ఒక నిజాయితీ అధికారి ప్రజల మధ్య ఉంటూ కీలకమైన పనులు పర్యవేక్షిస్తే ఆ పనులకు ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ అంతగా ప్రాధాన్యం లేని పనుల్లోకి పడేస్తే ఇప్పుడు రాహిని అలాగే పడేశారు. ఓ విధంగా మూలన పెట్టడం వంటిదే ఇది. అందుకే రాహి 2026 జూలై 15న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నియామక సిబ్బంది శాఖకు ఈ లేఖ రాశారు. ప్రజలకు సేవ చేసే పోస్టుకు నన్ను బదిలీ చేయండి. అది సాధ్యం కాకపోతే సగం జీతమే చెల్లించాలి. ఉత్తరప్రదేశ్లో అవకాశం లేకుంటే మరో రాష్ట్రానికి డిప్యూటేషన్పై పంపాలని ఆయన అందులో కోరారు. పని చేయకుండా పూర్తి జీతం తీసుకోవడం కూడా ప్రజాధనాన్ని అనవసరంగా వినియోగించడమే. అది నా మనస్సాక్షి అంగీకరించదు అని స్పష్టం చేశారు. అవినీతిని బయటపెట్టిన అధికారిగా, ప్రాణాల మీదకు వచ్చిన నీతి తప్పని సాహసిగా, ప్రజా సేవ చేయాలనే తపనతో వ్యవస్థనే ప్రశ్నించిన ఐఏఎస్ అధికారిగా రింకు సింగ్ రాహి ఎప్పటికీ గుర్తుంటారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది వారి తదుపరి స్పందనపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం ఒక ఐఏఎస్ అధికారిగా రింకు సింగ్ రాహి చేసిన ఓ సాహస ప్రయాణం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.